హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అబుదాబీలో ఆంధ్ర అమ్మాయి. హలో అందరికీ, ఈ వీడియో వచ్చేసి ఖతార్లో ఉన్న నేషనల్ మ్యూజియం గురించి. దిస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2005, బట్ ఇది ఓపెన్గా పబ్లిక్లోకి తీసుకొచ్చింది మాత్రం 28 మార్చ్ 2019. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి డిజర్ట్ రోజ్ క్రిస్టల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆర్కిటెక్ట్ చేశారు. డిజర్ట్ రోజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ న్యాచురల్ క్రిస్టలిన్ ఫార్మేషన్ ఫౌండ్ ఇన్ ది డిజర్ట్ ఆఫ్ ఖతార్. మ్యూజియం లోపల గ్యాలరీస్ వచ్చేసి మనకి కంటిన్యూస్ లూప్ ఉంటుంది, అంటే ఒకదాని నుంచి ఇంకొకటి డైరెక్ట్గా మనకి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. విజిటర్స్ని గైడ్ చేస్తూ క్రోనాలజికల్ ఫామ్లో, అంటే సీక్వెన్షియల్ ఆర్డర్గా, అంటే ఒకదాని తర్వాత ఒకటి చాలా బాగా అర్థమయ్యేటట్టుగా దీన్ని 11 డిస్టింక్ట్ చాప్టర్స్ కింద డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ 11 చాప్టర్ వచ్చేసి ఫస్ట్ది ది బిగినింగ్స్, సెకండ్ది ది ఆర్కియాలజీ ఆఫ్ ఖతార్, థర్డ్ది వచ్చేసి ది పీపుల్ ఆఫ్ ఖతార్, ఫోర్త్ ది సీస్ ఆఫ్ ఖతార్, ఫిఫ్త్ ది పర్ల్ కార్పెట్ ఆఫ్ బరోడా, సిక్స్త్ ఖతార్స్ ట్రెడిషనల్ ఎకానమీ, సెవెంత్ ఖతార్స్ మోడర్న్ హిస్టరీ, 8 ది స్టేట్ ఆఫ్ ఖతార్, 9 ది వరల్డ్ ఆఫ్ ఖతార్, 10 ది మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఖతార్ కంటిన్యూడ్, అండ్ 11 ది ఖతార్ టుడే. ఇలా 11 చాప్టర్స్ కింద డిస్క్రైబ్ చేయడం జరిగింది. నేను మ్యాథ్స్ వీలైనంత వరకు నేను చూపించడానికి ట్రై చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను. మ్యూజియం లొకేషన్ వచ్చేసి డోహా కార్నిష్ దగ్గర ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. సో మనం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. పర్ పర్సన్కి 50 dirhams అరౌండ్ అలా ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ సమ్మర్ కదా, మేము వచ్చింది కూడా ఆఫ్టర్నూన్ 2 o'clock ఆ టైంకి, సో పెద్దగా క్రౌడ్ ఏం లేదు. సో టికెట్స్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత చూడండి, మనకి ఎదురుగా గ్యాలరీ కనిపిస్తుంది కదా, అక్కడ మనం ఎంటర్ అవ్వాలి. అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి టికెట్స్ కలెక్ట్ చేసుకొని. సో పదండి అక్కడికి వెళ్ళిపోదాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్లో సెక్యూరిటీ ఉంటారు. వాళ్ళకి మన టికెట్స్ చూపిస్తే స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు. సో ఇంకా ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి స్టార్టింగ్. సో ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇవన్నీ వచ్చేసి మనకి ఇక్కడ డిస్ప్లే చేసి ఉన్నారు కదా, ఇవన్నీ ఏంటి అని అంటే అల్కూర్ ఫోర్ట్, అల్కూర్ సూక్, అల్కూర్ టవర్స్, ఇలా అవన్నీ కన్స్ట్రక్షన్ ఎలా చేశారు ఏంటి అవన్నీ మనకి ఇక్కడ అవి చూపిస్తున్నారు. ఇంకా మనకి వాటి గురించి డీటెయిల్గా కావాలి అని అంటే చూడండి, ఇక్కడ స్క్రీన్ డిస్ప్లే పెట్టారు కదా, ఇందులో మనం చెక్ చేసి కూడా చూసుకోవచ్చు మనకి వాటి హిస్టరీ ఏంటి, ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఏంటి అనేది. అది కాదు అనుకుంటే మనకి ఇదిగోండి ఇక్కడ ఏమంటారు, చార్ట్ పరంగా డ్రాయింగ్ వేసి ఏది ఏ కన్స్ట్రక్షన్, ఏ టవర్స్, ఏ ఫోర్ట్, ఏది సూక్ అని అలాగా డీటెయిల్గా ఇక్కడ కూడా మెన్షన్ చేశారు ఇలా చార్ట్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ విండో డోర్స్, మెయిన్ డోర్స్, విండో డోర్స్, ఈ విండో డోర్స్ ఇవన్నీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అప్పుడు చిన్నప్పుడు చూసేవాళ్ళం మేమైతే. ఈ డోర్స్ టైల్స్, డిజైన్స్, వాటికి కూడా ఏ టైల్ ఎలాగ తీసుకొచ్చారు, ఆ డిజైన్ ఏంటి, అవన్నీ కూడా ఇక్కడ మనకి ప్రతి చోట ప్రతిదీ రిటర్న్ ఫామ్లో చార్ట్స్లో మనకి అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది అక్కడ రాసి పెట్టి ఉంచారు. నేను ఇంకా డీప్గా చేస్తే వీడియో లెంత్ బాగా పెద్దదైపోతుంది, ఇంకా చాలా ఉన్నాయి కదా చూడడానికి అని నేను స్పీడ్గా చూపించేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన చూసారా, అన్ని ప్రొజెక్టర్స్ కనెక్ట్ చేసి ఉంచారు. అంటే వాటి ఇక్కడ చూడండి మనకి ప్రొజెక్టర్స్ డిస్ప్లే చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ వీళ్ళు ప్రతి స్టోరీని ఇలా వాల్ ప్రొజెక్టర్స్ మీద మనకి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మనం చూడండి గ్లాస్ దాంట్లో వాళ్ళ బుక్స్ కూడా పెట్టి ఉంచారు కదా, ప్రతిదీ కూడా మనం ఇక్కడ చూపించింది ప్రతిదీ డిస్ప్లే చేస్తుంది. వాళ్ళు రిటర్న్ ఫామ్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తారు. అంటే ఈ కింద చూడండి ఇక్కడ స్టోన్స్, తిరగలి అండ్ రకరకాల వెరైటీ ఆఫ్ థింగ్స్ని అక్కడ ప్లేస్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చి చూస్తే లైట్స్, అంటే ల్యాంతర్ లైట్స్, వాటర్ జగ్, చీపుర్లు, విసనకర్ర అండ్ కప్స్, మగ్స్ అంటే ఇది వాటర్ మగ్ మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని అలా చేస్తాం కదా, అండ్ ల్యాంతర్ లైట్స్ చెప్పాను కదా. అండ్ ఇక్కడ చూడండి వీటికి కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కింద చార్ట్స్ అవన్నీ పెట్టారు. అండ్ పింగాణి ప్లేట్లు అంటాం కదా మనము, అవి కూడా డిస్ప్లే చేశారు ఇక్కడ. పింగాణి ప్లేట్లు, కప్స్, అంటే ఇప్పుడు భోజనాల్లో పెద్ద పెద్ద భోజనాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ పెద్ద పెద్ద గిన్నెలు వంటకానికి యూస్ చేస్తారు కదా, దంచుకోవడానికి రోళ్ళు టైప్ అలాగా దంచుకోవడానికి, అండ్ కవర్ చేయడానికి మూతలు, తిప్పడానికి గరిటెలు. అండ్ ఇది వచ్చేసి తిరగలి అని అంటాము మేము. మరి మీరేమంటారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇవంతా టీ మరగపెట్టుకొని టీ గ్లాసెస్లో వేసేది. అండ్ ఇవైతే మనం పలవా గిన్నెలు, అంటే భోజనాల్లో రైస్కి పలవాకి అవి వండుతారు కదా, అది చూడండి. ఇది వచ్చేసి కిరోసిన్, ఇది వెలిగించేది. అంటే ఇది మేము తొట్టే అనేవాళ్ళం వాటర్ స్టోర్ చేయడానికి అలా అక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి బోట్స్, షిప్స్, వాటి డయాగ్రామ్స్ ఇవన్నీ మనకి వాల్ మీద ప్రింట్ చేసి వీటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ చూపిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి వాళ్ళు సీలోకి ఎలా వెళ్ళేవాళ్ళు అనేది ఇక్కడ చూపిస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ గవ్వలు, ముత్యాలు, రకరకాల రంగురాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి మళ్ళీ పింగాణి కప్స్, ప్లేట్స్, ఫ్లవర్ పాట్స్ ఇవన్నీ డిస్ప్లే చేసి పెట్టారు.
నెక్స్ట్ ఇటు వచ్చేసి ఒక గేమ్ యాక్టివిటీ పెట్టారు. సరే అది చూద్దాము ఏంటి ఎలా ఆడతాము అని చెప్పేసి ఆడదాము ఒకసారి సరదాగా ఉంటుంది అని చెప్పి వచ్చాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇవన్నీ డిస్ప్లే చేశారు కదా. మనకి ఈ పీత ఉంది కదా క్రాబ్, అవి కొన్ని డేంజరస్ యానిమల్స్. సో వాటిని టచ్ చేయకూడదు. అండ్ మనకి ఆక్సిజన్ అది కావాలి అని అంటే కొన్ని కలెక్ట్ చేసుకోవాలి. డేంజరస్ యానిమల్స్ని టచ్ చేయకూడదు అని గేమ్ రూల్స్ అవన్నీ మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం గేమ్ స్టార్ట్ చేయాలి. ఇలా లైట్స్ ఇవన్నీ ఇలా ఆన్ అవుతూ ఉంటాయి. మనకి ఏ లైట్ అయితే ఆన్ అయిందో అది మనం టచ్ చేసి అవి కలెక్ట్ చేసుకోవాలి. ఏ లైట్ ఆన్ అయితే దాని మీద మనం ట్యాప్ చేస్తే అది కలెక్ట్ అవుతాయి అనమాట. చూడండి ఇక్కడ ఇవన్నీ డిస్ప్లే అవుతున్నాయి కదా. సో వాటి మీద ట్యాప్ చేస్తే మనకి అది కలెక్ట్ అయ్యి మనకి ఆక్సిజన్ వస్తుంది. డేంజరస్ యానిమల్స్ మీద మనం టచ్ చేయకూడదు. చూడండి ఇక్కడ ఆక్సిజన్ లో అవుతున్నట్టు ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తున్నారు కదా అలాగా. సో మనం గేమ్ అనేది ఫస్ట్ ఇలాగా తాడు పుల్ చేసి మనం గేమ్ స్టార్ట్ చేయాలి. అండ్ మన ఆక్సిజన్ మొత్తం డౌన్ అయిపోయిన తర్వాత మనం ఇంకా కలెక్ట్ చేయడానికి ఏమీ లేదు అన్నప్పుడు ఇలా అన్ని లైట్స్ ఆన్ అయిపోతాయి. సో దట్ మన గేమ్ ఫినిష్ అయిపోయింది అన్నట్టు. సరదాగా ఒక గేమ్ నేను ఆడి చూపిస్తాను చూడండి. స్టార్టింగ్ మనకి ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా డీటెయిల్స్ అవన్నీ డిస్ప్లే చేస్తారు. గేమ్ ఎలా ఆడాలి ఏంటి రూల్స్ ఏంటి అవన్నీ అక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అవన్నీ చదివిన తర్వాత ఇదిగోండి ఇలాగా తాడు పుల్ చేశాను కదా. పుల్ చేసిన తర్వాత అది స్టార్ట్ అయింది ఆక్సిజన్ అన్నది. సో నేను ఈ గేమ్ ఆడి చూపిస్తాను చూడండి. Don't touch. No, don't touch. Touch. Don't touch. Don't touch. Touch. Before, ante you are going to run out of. Nice try. Play again. Collect more oysters. Thank you. అలా సరదాగా గేమ్ ఆడేసి బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఫస్ట్ చూసి మేము ఇది నిజంగా గ్రిల్డ్ లైవ్ ఫిష్ అనుకున్నాము. ఊరికే జోక్ చేశాను. అది తెలుసు గ్రిల్డ్ ఫిష్ కాదు అని చెప్పేసి జస్ట్ షోకేస్కి మనకి అలా పెట్టారు. అంటే ఇది చూడండి నావా అంటే పడవ కదా. పడవని దాంతో అలాగా మనం తోస్తున్నట్టు ముందుకెళ్తున్నట్టు. అంటే వీళ్ళు ఎలా డిజైన్ చేశారు అని అంటే మనం ఇప్పుడు బోట్లో ఉన్నాము. చుట్టూ అంటే సీలో బోట్లో ఉన్నాము. అటు ఇటు వాటర్ అండ్ ఇవన్నీ మనకు ఉన్నాయి అన్నట్టు వాళ్ళు ఒక రియల్ ఫీల్ రావాలి అని అలా డిస్ప్లే చేశారు. సో సముద్రంలో పడవ తోలడం అయిపోయింది కదా. సో పడవ దిగి అలా నడుచుకుంటూ ముందుకు వచ్చామన్నమాట. జస్ట్ ఫర్ ఫన్. ముందుకు వస్తే చూడండి ఇక్కడ కూడా మనకి ప్రొజెక్టర్స్ అవన్నీ డిస్ప్లే చేసి అంటే ఒక మూవీ లాగా కంటిన్యూగా మనకి మనం ఏ ప్లేస్లో ఉన్నామో ఆ ప్లేస్ రిలేటెడ్వి అన్నీ వాళ్ళు డిస్ప్లే చేస్తూ ప్రొజెక్టర్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ వీళ్ళు బోట్స్ షిప్స్ ఇవన్నీ డిస్ప్లే చేశారు కదా. మోడల్స్ వీళ్ళు ఏ షిప్ని ఎలా యూజ్ చేశారు, ఏ బోట్తో ఎలా వెళ్ళారు ఏంటి అన్నది కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ వీళ్ళు వేసిన జ్యువెలరీ అండ్ కాస్ట్యూమ్స్ అవి ఇక్కడ చూపిస్తున్నారు. ముత్యాల దండ, జడకి పెట్టుకునేవి, హారం, ఇంకా వీటిని కొన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు. సో గోల్డ్ ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారు. అండ్ నెక్స్ట్ వీళ్ళ కల్చర్ డ్రెస్ వీళ్ళు వేసుకునేవి ఏంటి ఎలా ఉంటుంది అనేది వీళ్ళు చూడండి అకేషన్ బట్టి వేసిన డ్రెస్సెస్ అని పిల్లలకి పెద్దవాళ్ళకి వీళ్ళు ఎలా యూస్ చేస్తారు, వీళ్ళ కాస్ట్యూమ్ డిజైన్స్ ఇవన్నీ ఇక్కడ చూపించారు. అండ్ వాటివి కూడా వీళ్ళు కింద డిస్ప్లే చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చార్ట్ ఫామ్స్లో మనకి పెట్టారు. ఇక్కడ ప్రతిదీ ఏది ఉన్నా సరే దానికి రిటర్న్ ఫామ్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. బట్ నేను ఇంకా అది అవన్నీ డీటెయిల్డ్గా మీకు చూపించట్లేదు. చార్ట్స్ అని ఇవన్నీ చూడండి ఇక్కడ పెట్టారు కదా కనిపిస్తున్నాయి కదా. అవి నేను ఇంకా పిన్ టు పిన్ చూపిస్తే మనకి వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి కదా. సో అందుకని ఇలా స్పీడ్గా చూపిస్తున్నాను. చూడండి వీళ్ళ కాస్ట్యూమ్స్, ఈ డిజైన్. ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ మోడల్స్ అండ్ డిజైన్స్ చాలా బాగున్నాయండి. చాలా ఎక్కువ ఉన్నాయి యాక్చువల్లీ. అండ్ ఇక్కడ చూడండి వీళ్ళు ఈ జ్యువెలరీ ఏంటి, వాటి కలెక్షన్ ఏంటి అవన్నీ డిస్ప్లే చేస్తూ వాటికి ఏం యూస్ చేశారు అంటే వాటి డిజైన్ కోసం వాళ్ళు ఏం యూస్ చేశారు, ఎలా దాన్ని తయారు చేశారు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఇవైతే మాత్రం చాలా బాగున్నాయండి. డ్రెస్సెస్ కాస్ట్యూమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి ముత్యాలు ఇవన్నీ ఎలా డిస్ప్లే చేశారు. ఆ ముత్యాలతో చేసిన చైన్స్ అండ్ వెరైటీ ఆఫ్ ముత్యాల మోడల్స్ అనమాట, పర్ల్ మోడల్స్ అన్నీ చాలా బాగున్నాయి. నాకు ఇవన్నీ చాలా బాగా నచ్చాయి. చాలా బాగున్నాయి డిజైన్స్. వీటిని చూసి చేయించుకోవచ్చు మనం కూడా ఫొటోస్ తీసుకొని. అండ్ చూడండి స్టోన్స్తో పర్ల్స్తో చాలా బాగున్నాయి కదా డిజైన్స్. నాకు బాగా నచ్చాయి.
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అన్నారా, లేదు అని అంటే నిజంగానే ఇవి అప్పుడు మోడల్స్ని ఇప్పుడు డిస్ప్లే చేశారా, లేదా ఇప్పుడు మోడల్స్ని అనుకూలంగా ఇక్కడ డిస్ప్లే చేశారో తెలియదు. కానీ ప్రెజెంట్ అయితే ట్రెండీలో ఉన్న జ్యువెలరీ అంతా ఇక్కడ డిస్ప్లేలో అయితే ఉంది. ఇది చూడండి, నార్మల్గా చూస్తే ఏవో స్టోన్స్ అనుకున్నాం, బట్ జూమ్ ఇన్ చేస్తే లోపల ఈగా మూవీలో సమంత మినీ కార్వింగ్స్ చేస్తున్నట్టు వీళ్ళు ఈ జ్యువెలరీలో చేసి పెట్టినట్టున్నారు. కానీ చాలా బాగుంది అండి, బాగా చేశారు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి కిరీటాలు, వజ్ర కిరీటాలు అనుకుంటా. వజ్ర కిరీటాలు అండ్ ఐ మీన్ క్రౌన్స్, యా చాలా బాగున్నాయి. వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు ఏ స్టోన్ యూస్ చేశారు ఏంటి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్ చార్ట్స్ కూడా పెట్టారు దానికి కూడా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కార్పెట్. చూస్తే నార్మల్ డిజైన్తో, ఐ మీన్ అంటే మన సైడ్ కలంకారీ డిజైన్ అంటాం కదా, ఆ డిజైన్తో నార్మల్గా ఉంది అనుకుంటున్నారు కదా, కానీ దాన్ని జూమింగ్ చేసి చూస్తే మనకి బీడ్స్తో స్టోన్స్తో వర్క్ చేసి చాలా బాగుంది, చాలా బాగా డిజైన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ బీడ్స్, చైన్స్ ఇవన్నీ చూపించారు. ఇది హెయిర్ పిన్. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ప్రెజెంట్లో ఉన్నవి కూడా అవన్నీ ఏమో ఇప్పుడు మోడల్స్ లేకపోతే అప్పుడు మోడల్స్ ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నారో తెలియదు, కానీ చాలా అంటే చాలా ట్రెండీగా ఉన్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి పర్ల్స్, సైజెస్ ఆఫ్ పర్ల్స్, మోడల్స్ ఆఫ్ పర్ల్స్, వెరైటీ ఆఫ్ పర్ల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేసి చూపించారు. నెక్స్ట్ వీళ్ళు వార్ అది అయినప్పుడు వీళ్ళు ఎలా కోఆర్డినేట్ చేసుకున్నారు, ఎలా ఇంప్లిమెంట్ చేశారు, ఎలా కమ్యూనికేట్ చేసుకున్నారు అవన్నీ కూడా ఇక్కడ మనకి చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు అప్పుడు రాసుకున్న లెటర్స్, వాళ్ళు అంటే లైక్ రాయబారం పంపించుకున్న లెటర్స్, వాటి గురించి వార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎప్పుడు ఏ వార్ అప్పుడు వీళ్ళు ఎలా కమ్యూనికేట్ చేశారు ఏంటి అవన్నీ డీటెయిల్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్, ఇవన్నీ గన్స్ చూడండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ గన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. నేను ఈ గన్స్ గురించి కొన్ని పబ్జీ గేమ్లో చూసి అండ్ ఏమంటారు మూవీస్లో చూసి, అలా బిల్లా మూవీలో, ఇలా మాఫియా మూవీస్, డాన్ మూవీస్ ఉంటాయి కదా, అలా మూవీస్లో చూసిన గన్సే ఇప్పుడు రియల్గా చూస్తున్నాను. అంటే ఈ వెపన్స్ కూడా చూడండి, ఇవి కూడా మీకు డీటెయిల్గా కింద ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని ప్రతి చోట మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఇక్కడ డిస్ప్లే చేశారు. చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాళ్ళు అప్పుడు వార అలా చేసేవాళ్ళు ఏంటి అన్నది, అంటే చెప్పాను కదా ప్రతి చోట ఎక్కడ ఏ కాన్సెప్ట్ ఉంటే ఆ కాన్సెప్ట్కి రిలేటెడ్గా వాళ్ళు ప్రొజెక్టర్ మీద డిస్ప్లే చేసి చూపిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ పర్ల్స్ అవి చూపిస్తున్నారు కదా, కలెక్షన్ ఆఫ్ వెరైటీ ఆఫ్ పర్ల్స్ 1935 to 1925, ఐ మీన్ సారీ 1929 to 1935. వీళ్ళు అరబిక్ రైటింగ్ కదా, సో రైట్ టు లెఫ్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కరెన్సీ ఇవన్నీ డిస్ప్లే చేసి పెట్టారు కదా, అంటే వీళ్ళు ఏ ఇయర్ నుంచి ఏ కరెన్సీని ఎలా యూస్ చేశారు అన్నది ఇక్కడ డిస్ప్లే చేశారు. చూపించి చూడండి. చూడు అంతకుముందు తెచ్చుకోండి ఇండియాని 1 రూపీ ఇండియా, అప్పట్లో ఇండియన్ రూపీ మొత్తం అంతా వెళ్ళేది. బ్రిటిష్ ఇండియన్ రూపీస్ ఆఫ్ క్వీన్ విక్టోరియా, ఇండియన్ రూపీ అన్నీ ఇండియన్ రూపీసే. ఇదిగో చూడిట 1 రూపీ ఆఫ్ ఇండియా, ఇవన్నీ ఇండియన్ కాయిన్స్. అప్పట్లో చూడు 5 రూపీస్. Republic of India. 3 years after independence from Britain, India currency fell out of use and was replaced by the Indian rupee. But the coins and banknotes displayed here for an image of the lion capital of Ashoka from ancient sculpture adopted as official emblem of India at its independence. ఇక్కడ చూడండి మన ఇండియన్ 100 రూపీస్, ఇక్కడ ఇవన్నీ 1996 వరకు మన నోట్సే ఇక్కడ వెళ్ళేవరండి. ఓకేనా, 1966 వరకు, సారీ 1966 వరకు మన ఇండియన్ రూపీ నోట్స్ నడిచాయి. మన తెలుగు ఎక్కడ ఉంది చూడండి. చిన్నప్పుడు ఎప్పుడో చూసిన పావలా. సో అదండి 1966 వరకు మన ఇండియన్ రూపీసే నడిచాయి, తర్వాత వీళ్ళ కరెన్సీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో గేమ్. ఇక్కడ ఏంటి అని అంటే సోలార్ పవర్, ఒక ట్రైన్ ఉంటుంది, మనం అక్కడ డిస్ప్లే చేస్తాం, మనం లెవెల్స్ ఏంటి అవన్నీ డిస్ప్లే చేసి ఉంటుంది. అక్కడ మనం లెవెల్స్ ఏంటి అవన్నీ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సోలార్ పవర్ అనేది మనం ఇస్తే ఆ ట్రైన్ మూవ్ అవుతుంది. సో మనం ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు, అవన్నీ చదువుకుని చూసిన తర్వాత మేము గేమ్ స్టార్ట్ చేసాము. సో గేమ్ చూడండి ఇప్పుడు ఆడుతున్నాం మేము. సో మనకేంటి అని అంటే ఆ గ్రీన్ క్యూబ్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి, అది గేమ్. సో దానికి కష్టపడుతున్నాం. 3 అక్కడ రావాలి, 3 వచ్చింది అక్కడ ఉండి, అది 3, ఇది 3, ఇక్కడ ఉంటుంది 3 ఏంటి 3 అక్కడ ఇంకొకటి రావాలి, 4 రావాలి. ఇక్కడ ట్రై చేయకుండా
అది కాల్ తీసి ఇక్కడ పెట్టుకోవాలి. అక్కడ రాలేదు. నెక్స్ట్ ఇంకో దగ్గర కాదు రాలేదు. ఈ కలర్లో రావాలి. అలా దగ్గర దాని మీదే we give power to the train. సో మొత్తానికి ట్రైన్కి పవర్ ఇచ్చాము. సో దాని ప్లేస్కి అది వచ్చి సెట్ అయింది. లాస్ట్ వీడియోలో సూక్వాకిఫ్ వీడియో చేసి పెట్టాను కదా, అందులో ఈ ఫోన్ గురించి చెప్పాను కదా, మళ్ళీ దొరికింది ఇక్కడ ఈ ఫోను. సో ఇంకా ఆబ్వియస్లీ తెలిసిందే కదా నాకు ఈ ఫోన్తో ఆడుకోవడం అంటే చాలా ఇష్టమని. మళ్ళీ కొంతసేపు ఈ ఫోన్తో ఆడుకొని ఇంకా అలా పెట్టేసి ఇంకా అక్కడ ఏమున్నాయా అని చూడడానికి ఇంకా ముందుకు వెళ్ళాము. నేనైతే ఇక్కడ నిజంగా డైరెక్ట్ ఓపెన్ ఉంది ఏమో, ఇంకా పోస్ట్ బాక్స్లో లెటర్ వేద్దాము అని దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ గ్లాస్ పెట్టి ఉంది. నిజంగా చెప్తున్నాను, జోక్ కాదండి, అసలు తెలియలేదు అక్కడ గ్లాస్ ఉంది అని. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి చూడండి, టైప్ మిషన్స్, క్లాక్స్, ఫోన్ మోడల్స్, అండ్ ముందు మన పాతకాలంలో ఉండే స్విచ్ బోర్డ్స్, అవన్నీ. ఫ్యాన్స్ మన ఇంట్లో ఇప్పటికీ ఉన్నాయి చిన్నవి. ముందైతే మేము ఉషా ఫ్యాన్స్ అని అదే యూస్ చేసాం మా చిన్నప్పుడు అయితే, టేబుల్ ఫ్యాన్ అని. ఇప్పుడు మనకి ఉషా మిషన్ అని అలాంటివి ముందు అలా ఉండేవి కదా, ఆ గోలీ సోడా బాటిల్స్, జాడీలు, అండ్ ఈ రేడియోస్, మ్యూజిక్. సో నేను లాస్ట్ వీడియోలో మీకు బయట చూపించాను కదా సూక్లో, అవన్నీ ఇప్పుడు మన ఎగ్జిబిషన్లో చూస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఇది వచ్చేసి 1930 నుంచి ఇంకా ఇంక్రిమెంటల్గా ఖతార్ అనేది డెవలప్మెంట్ ఎలా స్టార్ట్ అయింది అన్నది వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. ఖతార్ అభివృద్ధిలోకి ఏ ఇయర్ నుంచి వచ్చింది, ఫస్ట్ ఏ ప్రాంతం వచ్చింది, ఏ ఇయర్లో ఏ ప్రాంతం వచ్చింది, క్రమక్రమంగా అది ఎలాగా పెరుగుతూ వచ్చింది. సో ఏ ఇయర్లో డెవలప్మెంట్ అనేది పూర్తిగా కంప్లీట్గా డెవలప్ అయ్యి కూర్చుంది, అంటే డెవలప్ అయి ఉంది అన్నది ఇక్కడ మనకి డిస్ప్లే చేసి చూపిస్తున్నారు. సో మొత్తం డెవలప్మెంట్ అనేది 1990 ఇయర్కి అయ్యింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి డిస్ప్లే ఏంటంటే ది వరల్డ్ ఆఫ్ ఖతార్ అనేది ఇక్కడ వీళ్ళు డిస్ప్లే చేసి చూపిస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళకి వచ్చిన మెడల్స్ ఇవన్నీ డిస్ప్లే చేశారు. ఇది వచ్చేసి వీళ్ళ పోలీస్ అకాడమీ డ్రెస్ అనుకుంటా కాదు, సారీ, ఇది వచ్చేసి వీళ్ళ పోలీస్ అకాడమీ డ్రెస్ ఇక్కడ. సో మనం స్టార్టింగ్ చూసాం కదా, డోర్స్, టైల్స్, విండోస్ అవన్నీ. సో అవి ఇక్కడ మనం చూస్తాము. అవి కూడా చూడండి, విండోస్ ఇవన్నీ ఇక్కడ సిట్టింగ్ ఏరియా, ఇలాగ కూర్చొని ఈవినింగ్స్ ఏంటి ఎప్పుడైనా వెయిటింగ్ ఏరియా లాగా, సిట్టింగ్ ఏరియా లాగా అక్కడ పెట్టారు. నెక్స్ట్ అందులోకి వెళ్ళి చూద్దాం. ఎండ చూడండి ఎంత ఎక్కువ ఉందో, ఈవినింగ్ 5 అవుతుంది. అయినా సమ్మర్ లాగా ఎండ మాత్రం లాగా కాదు, ఇక్కడ సమ్మరే కదా, సో ఎండ మాత్రం మామూలుగా లేదు. చూడండి, ఇటు వెళ్దాం ఇప్పుడు, ఈ లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి డోర్స్ అవన్నీ, విండోస్, డోర్స్. ఇది అంతా ఓపెన్ హాల్ లాగా, ఒక పెద్ద హాల్ లాగా ఉంది. మరి ఇది వాళ్ళు దేనికి యూజ్ చేసేవాళ్ళు నాకు తెలీదు. ఇక్కడ ఏం రాసి కూడా లేదు. చూడండి డోర్స్, తాళాలు. నెక్స్ట్ ఇంకొక దానికి వెళ్దాం. అంటే ఇలా చిన్న చిన్నగా ఇక్కడ అన్నీ ఉన్నాయి రూమ్స్ లాగా. ఇది మన డాబా ఇల్లు లాగా, డాబాకి మెట్లు ఉంటాయి కదా, అలా ఉంది మెట్లు, డాబా ఇంటి పైకి వెళ్ళినట్టు. సో నెక్స్ట్ అందులోకి వెళ్ళి చూద్దాం ఒకసారి లోపల ఏముంది. చూసారా, విండోస్ కానీ, టైల్స్ కానీ, మెయిన్ డోర్స్ కానీ. ఇది అంతా దివానా కాట్తో ఇంకా వీళ్ళు కూర్చున్న మీటింగ్ ఏరియా లాగా ఉంది. చూడండి ఆ టైల్స్, ఆ పైన కింద కార్పెట్, టైల్స్, విండోస్, ఇదంతా సిట్టింగ్ ఏరియా, దివానా కాట్ అన్నీ పెట్టి ఉంచారు. మేబీ వీళ్ళకి మీటింగ్ ఏరియా అనుకుంటా, ఇది మీటింగ్ ఏరియా రూమ్ అనుకుంటా. చూడండి బాగుంది కదా. మనం స్టార్టింగ్లో చూసినవన్నీ ఇక్కడ చూస్తాం మళ్ళీ. అంటే అక్కడ డిస్ప్లే చేసి అలా పెట్టారు, ఇక్కడ కన్స్ట్రక్షన్లో వాళ్ళు ఎలా అప్పుడు యూజ్ చేశారు అని. ఇదిగోండి ఈ డోర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో నెక్స్ట్ వచ్చేసి మన ఇది గిఫ్ట్ షాప్ గ్యాలరీ. ఇక్కడ ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే ఉంటుంది. చెప్పాను కదా ఇదంతా కనెక్షన్ అని చెప్పేసి, ఇంటర్ లూప్ ఉంటుంది అని. లోపలే ఇదంతా ఇప్పుడు మనం చూసినవన్నీ లోపలే ఉన్నాయి. ఇది చూడండి, దీన్ని ఇంటీరియర్ భలే డిజైన్ చేశారు కదా, చాలా బాగుంది. ఇక్కడ మనకి క్రిస్టల్స్ అన్నీ దొరుకుతాయి. క్రిస్టల్స్, టీషర్ట్స్, డిజర్ట్లో ఉండే క్రిస్టల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తారు. చూపించడం కాదు, ఇక్కడ ఉంటాయి. దాన్ని మనం మెమరీ కింద కొనుక్కోవాలి అంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ ఇదంతా గిఫ్ట్ గ్యాలరీ. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఈ క్రిస్టల్స్ భలే మెరుస్తుంది కదా ఇది. నేను చూడండి ఏదో చపాతీ బాల్స్ చేస్తున్నట్టు చేస్తున్నాను, చపాతీ కోసం వండలు చుడుతున్నట్టు.
అండ్ నెక్స్ట్ ఇవన్నీ చూడండి. నాకు ఇదైతే ఫస్ట్ చూసి ఎండిపోయిన కొబ్బరి ముక్క పీస్ లాగా, ఎండిపోయిన నిమ్మకాయ లాగా అలా కనిపించినాయి. కానీ అవి కూడా క్రిస్టల్సే, స్టోన్సే. కానీ భలే షైన్ అవుతున్నాయి అబ్బా, భలే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ ఫ్లాగ్స్, కంట్రీ ఫ్లాగ్స్ అన్నీ చిన్న చిన్న పిన్స్ లాగా పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గోల్డ్ ఒక నిమిషం, గోల్డ్ 2x అని చెప్పేసి అని ఉంది. ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మా హస్బెండ్ నిన్ను కష్టపడికి నేను ఓపెన్ చేసి ఇస్తాను అని అంటున్నారు. ఇక్కడ చూడండి సిల్వర్, కాపర్, గోల్డ్ ఇంకా ఇలా బాటిల్స్లో పెట్టారు. ఇది పర్ఫ్యూమా లేకపోతే ఏంటి ఇది అన్నది మేము క్లియర్గా చూడలేదు. ఇంకా అది ఏమైనా కింద పడి పగిలితే మళ్ళీ అసలే కాస్ట్లీ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి కదా అని చెప్పేసి ఎందుకు వచ్చిందని ఇంకా అక్కడ పెట్టేశాము. మా హస్బెండ్ అంటున్నారు ఇవి చూడు ఇక్కడ క్యామెల్ టూత్ ఇవి అని చెప్పేసి చెప్తున్నారు. చాలా షార్ప్ ఉంది అని అన్నారు. మరి ఆబ్వియస్లీ షార్పే ఉంటాయి కదండి వాటి పళ్ళు అవన్నీ. అండ్ నెక్స్ట్ ఇవి చూడండి, ఇక్కడ చాలా అంటే చాలా రకాల క్రిస్టల్ స్టోన్స్ భలే ఉన్నాయి. గిఫ్ట్ గ్యాలరీ మాత్రం భలే ఉంది, చాలా బాగుంది. ఆ ఇంటీరియర్ డిజైన్ కానీ ఆ అరేంజ్మెంట్స్ కానీ చాలా బాగా చేశారు. షెల్ఫ్స్ లాగా భలేగా మెరుకులు తిప్పి బాగా డిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి అప్పుడు ఇంక్ పెన్స్ ఇలానే రాసేవాళ్ళు కదా, భలే ఉన్నాయి చూడండి. చూడండి భలే ఉంది కదా. ఇల్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు, డస్ట్ ఏది లేకుండా, మెయింటెనెన్స్ బాగుంది. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫేస్ షీల్డ్ మాస్క్. ఇవి ఇక్కడ లేడీస్ బాగా యూస్ చేస్తారు, ఇవి ఫేస్కి ఎక్కువగా పెట్టుకుంటారు. ఇక్కడ ఇవన్నీ బుక్స్, బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. నాకు ఈ లూప్ డిజైన్ మాత్రం బాగా నచ్చింది, భలే ఉంది. ఇవో కేవ్స్లో డిజైన్ లాగా, అంటే కేవ్స్లో మనం వెళ్తే ఉంటుంది చూడండి, అలా డిజైన్ చేశారే, భలే ఉంది. ఈ స్టోన్స్ చూడండి భలే ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్లో కదా. ఇది మన పట్టికలాగా ఉంది, ఇది చూడండి భలే మెరుస్తుంది, భలే ఉన్నాయి. అన్నీ పట్టుకొని చూస్తున్నాను ఏది ఎలాగా ఉంటుంది అని. అవి కూడా కొన్ని స్మూత్గా ఉన్నాయి, కొన్ని రఫ్గా ఉన్నాయి, బాగున్నాయి. చూడండి ఎండిపోయిన కొబ్బరి ముక్క అన్నాను కదా, అలా ఉంది. సారీ, నార్మల్గా చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇవి చూడండి, మనం నత్తలు అవి అంటాం కదా, అంటే అవి స్టోన్ డిజైన్ కూడా చూడండి అలానే భలే, అంటే లైక్ నత్త డిజైన్లో ఉన్నాయి భలేగా. చాలా చాలా రకాల ఆఫ్ క్రిస్టల్ స్టోన్స్ అన్నీ భలే ఉన్నాయి ఇక్కడ. ఏదైనా ఒకటి కొనుక్కుందామా అనుకున్నాము, బట్ ఏం చేస్తాం కొనుక్కొని అని చెప్పేసి ఇంకా అక్కడ పెట్టేశాను. ఇవి చూడండి ఒక్కొక్కటి మనకి KFC చికెన్ పీసెస్లా కనిపిస్తున్నాయి కదా, ఉన్నాయి కదా. నిజంగా నాకు ఫస్ట్ చూస్తే KFC చికెన్ లాగానే అనిపించింది. ఒక్కొక్కటి వెయిట్ కూడా చాలానే ఉన్నాయండి. ఇది చూడండి, నేను KFC చికెన్ లెగ్ పీస్ తింటున్నట్టు ఇలా అంటున్నాను. యాక్చువల్లీ ఇవి వచ్చేసి డిజర్ట్ స్టోన్స్ అనమాట, క్రిస్టలిన్ స్టోన్స్. ఇది చూడండి, ఇది అయితే ఎంత పెద్దగా ఉందో, అంటే చాలా బరువు కూడా ఉంది. ఇది కొంచెం పర్లేదు. అండ్ నెక్స్ట్ ఇవైతే మాత్రం నిజంగా చాలా బాగున్నాయి చూడడానికి. ఇదండి మొత్తానికి నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, మనకి డిజర్ట్ రోజ్ షేప్లో చేశారు ఆర్కిటెక్చర్ మ్యూజియం అంతా అని. ఇదేనండి. సో ఇలా ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు చూసిన నేషనల్ మ్యూజియం కూడా ఇదే డిజర్ట్ రోజ్. మీకు ఆర్కిటెక్చర్ని బయట నుంచి చూపించాను కదా, ఇది లోపల ఇలాగ ఉంటుంది. మనకి ఇలా ఇంటర్ కనెక్షన్ లాగా ఉండి ఒక డిస్క్స్ అంటే లైక్ మనం డిస్క్ ఉంటుంది కదా, ఆ డిస్క్ని కనెక్ట్ చేస్తే మనకి ఎలా ఉంటుంది అలా ఉంటుంది. వాల్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చూస్తున్నాను. సో ఇలా షార్ప్ ఎడ్జ్ ఇలా కనిపిస్తుంది కదా, మనకి బయట నుంచి అవి అలా ఉంది, లోపల నుంచి ఇలాగ ఉంటుంది అనమాట. ఇది మ్యూజియం అండి, నేషనల్ మ్యూజియం ఆఫ్ ఖతార్. యాక్చువల్లీ ఇక్కడ కొన్ని గ్యాలరీస్ ఉండేవంట, మా హస్బెండ్ ఇంతకుముందు వచ్చినప్పుడు చూశాను అన్నారు. అవి ఇప్పుడు రెనోవేటెడ్ వర్క్ కోసం క్లోజ్ చేశారు అంట. ఇంకా కొన్ని ఏమో ఇంకొకటి ఉంటుంది లైక్ లైట్ మ్యూజియం లాగా అలాగా, అది వచ్చేసేమో కాంట్రాక్ట్ ఫినిష్ అయిపోయిందని చెప్పి క్లోజ్ చేశారు అన్నారు. సో ఇదండి నేషనల్ మ్యూజియం గురించి నాకు వీలైనంత వరకు చూపించాను, అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. నేను మిస్ అయినవి, మీకు తెలిసినవి ఇంకేమైనా ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.